కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది, చేసిన మేలును మరిచిపోయే మనసు ఉంటుంది. ఒకవేళ నీవు ఈ స్థానంలో ఉన్నావంటే, ఒక ఉద్యోగం చేసుకుంటున్నావంటే, ఒక వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్నావంటే, ఆధ్యాత్మికంగా బలపడుతున్నావంటే, అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి పొంది వృద్ధి పొంది ముందు కొనసాగుతున్నావంటే, నీకు సహకరించిన వ్యక్తులు, నీకోసం ప్రార్థించిన వ్యక్తులు, నిన్ను ఆధ్యాత్మికంగా నడిపించిన వ్యక్తులు బహుశా ఎవరో కొంతమంది నీ జీవితంలో ఉండుంటారు. వాళ్ళని మర్చిపోయిన అనుభవంలో ఉన్నావా? లేదా వారి కోసం కనీసం గుర్తుపెట్టుకుని కనీసం ప్రార్థన చేస్తున్నావు వాళ్ళ కోసం? ఈ రోజున ప్రపంచం ఎలా స్వార్థపూరితంగా మారిపోయిందంటే, అవసరం ఉన్నంత వరకు ఒకలా ప్రవర్తించేవారు, అవసరం తీరిపోయిన తర్వాత ఎవరైతే వారికి సహకరించారో, మేలు చేశారో వారికి కీడు చేయడానికి కూడా వెనుకాడని ఒక దుష్ట సమాజంలో మనం బ్రతుకుతున్నాం. దేవుని జనాంగమా, మనం అలా ఉండడానికి వీల్లేదు. హూఎవర్ హెల్ప్డ్ యూ టు కమ్ టు దిస్ ప్లేస్, నీ జీవితంలో ఈ స్థానానికి రావడానికి ఇంతవరకు నీ సహకరించిన ప్రతి వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకుని వారి కోసం కనీసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నీకు మేలు చేసే మనసు లేకపోతే మౌనంగా ఉండు, కానీ వారికి ఏం చేయొద్దు? కీడు చేయడం. వారి కోసం ప్రార్థన చేయడం, వారి నిమిత్తం ప్రార్థన చేయడం, వారి బాగోగులు చూసుకోవడం. అవకాశం ఉంటే ఖచ్చితంగా వారికి ఏదో ఒక రూపంలో మేలు చేసే అనుభవం నీలో ఉంటే ఖచ్చితంగా ప్రభు నిన్ను బలపరిచి నూతన కార్యాలు జరిగిస్తాడు.